వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి పర్వతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆ సభకు లక్షలాదిగా వెళ్లి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ హయాంలోనే తెలంగాణ ఒక విజనరీగా దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని ఏదైతే రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయారని చెప్పి ఆయన విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరు కావడం ఖాయమని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు జోషన్ చెప్పారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మడికొండ రాంపూర్ గ్రామాల మధ్య ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను తీసివేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కాలుష్యం కారణంగా మడికొండతో పాటు ఇతర చుట్టుపక్కల గ్రామాల ప్రజలమంతా కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతూ ఉన్నాను. వెంటనే ఆ డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ మడికొండ డంపింగ్ యార్డ్ నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న 40 మందిని మడికొండ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల కడియం శ్రీహరి తన మీద విమర్శలు చేసిన విమర్శలకు తిప్పికొట్టిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు జనగామ స్టేషన్ గన్పూర్ ప్రజలకే కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను నమ్మినందుకు నిజంగానే తాను విశ్వాసపూరితమైనటువంటి కుక్కగానే వ్యవహరిస్తానన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నెల్లికుదురు మండలం ఆలేరు స్టేజీ దగ్గర రైతులంతా కూడా ఆందోళన ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి చెరువు కట్ట తెగిపోతే ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆగస్టు నెలలో ఆ చెరువు కట్ట తెగిపోతే ఇప్పటి వరకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించడం లేదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రైతులంతా కూడా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఊర చెరువుకు సంబంధించిన చెరువు కట్ట మరమ్మత్తు పనులను వెంటనే చేయాలని ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు రైతాంగం అంతా కూడా డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తాం.